దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ 96. హృదయ్ అలకపారపు దిగి స్పందనతో మాటలు కలిపాడా? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. స్పందన, నువ్వేనా నాతో ఇలా మాట్లాడేది అని కోపంగా అడుగుతుంది వసుంధర. నేనే మాట్లాడుతున్నాను. నా జీవితంలో ఎవరినైనా అమితంగా ప్రేమించాను అంటే నా కొడుకు తర్వాత హృదయ్ గారిని మాత్రమే. అలాంటి హృదయ్ గారిని నా చేత్తో నేను దండించే వరకు వచ్చాను అంటే నా వైపు నుంచి నేను ఎంత ప్రయత్నం చేశానో, ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నానో అర్థం చేసుకోండి. ఇంకొకసారి నా ప్రమేయంతో హృదయ్ గారు బాధపడే పరిస్థితి తీసుకురాను. ఫైనల్‌గా ఇక నా నిర్ణయం ఏంటి అంటే, ఇక హృదయ్ గారికి నేను కూడా దూరం కాలేను. వారికి దగ్గర కావాలని నేను కూడా అనుకుంటున్నాను అని చెప్తుంది. అది విని వసుంధదేవి గుడ్లు వెళ్ళబెడితే, చాటుగా ఆ మాటలు వింటున్న శ్రీనాథ్ గారు సంతోషపడుతూ, ఇన్ని రోజులకి నా భార్యకి కరెక్ట్ సమాధానం ఇచ్చావు స్పందన అని అనుకుంటాడు. అంటే ఏంటి? అష్టైశ్వర్యాలు కలిగిన మా ఇంట బిడ్డ తల్లివైన నువ్వు కోడలుగా అడుగు పెట్టాలని చూస్తున్నావా? డబ్బు మీద అంత ఆశ కలుగుతుందా అని అడుగుతుంది. డబ్బు మీద ఆశ కాదు, హృదయ్ గారు నా మీద చూపించే ప్రేమ మీద మమకారం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అబ్బాయి నుంచి నాకే నేను దూరం కాలేను. మీ వైపు నుంచి మీ అబ్బాయి నాకు దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తే చేసుకోండి, దానికి కాదని చెప్పను. కానీ ఫలితం లేని ప్రయత్నాలు చేయటం కూడా దండగా అని తెలుసుకోండి మేడం అని చెప్పి స్పందన వెళ్ళిపోతుంది. స్పందన అలా మాట్లాడుతుందని ఊహించని వసుంధదేవికి గట్టి షాక్ తగిలినట్టుగా ఉంటుంది. శ్రీనాథ్ గారు నవ్వుతూ దగ్గరికొచ్చి, ఫలితం లేని ప్రయత్నాలు చేయటం దండగా అని స్పందన సూపర్ డైలాగ్ చెప్పింది కదా వసు. ఏంచక్కా స్పందన చెప్పింది ఫాలో అయిపో అని అంటాడు. నిన్ను అంటూ ఆ కోపంలో భర్త షర్ట్ కాలర్ పట్టుకుంటుంది. కానీ శ్రీనాథ్ గారికి భార్య మీద కోపం రావడం లేదు. ఆ కోపం స్థానంలో ప్రియమైన భార్య మీద జాలి కలుగుతూ, కోటీశ్వరాలైన నువ్వు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అయిన నా ప్రేమను ఒప్పుకున్నప్పుడు కొడుకు ప్రేమను ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు వసు అని గారంగా అడుగుతాడు. హా, నువ్వు కూడా ఒక బిడ్డకి తండ్రివై ఉంటే నిన్ను కూడా కూరలో కరివేపాకులాగా తీసి పడేసేదాన్ని అని విసురుగా భర్త షార్ట్ కాలర్ వదిలేసేసరికి శ్రీనాథ్ గారు వెనక్కి వెళ్ళి పడబోయి మళ్ళీ తట్టుకొని ముందుకు చూసేసరికి వసుంధర వెళ్ళిపోతుంటుంది. అంతలో సావిత్రి తనకు ఎదురై, ఎక్కడికి వెళ్తున్న వసుంధర? అందరికీ లంచ్ రెడీ చేశాను, భోజనం చేద్దుగనరా అని అంటుంది. నాకేమి వద్దు. కొడుకు ప్రేమకి సపోర్ట్ చేసి ఆ తండ్రి బాగా అలసిపోయి ఉన్నాడు, ఆయనకి పీకల దాకా పెట్టు అని భర్త మీద కోపంతో చెప్పి బయటకొచ్చి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. వసుంధదేవి పట్టుదల సావిత్రికి కూడా తెలుసు కాబట్టి వెళ్తున్న కారు వైపు మౌనంగా చూస్తుంటే, మరో పక్క నుంచి తను కోపంగా వెళ్ళటం స్పందన కూడా చూసి బాధపడుతుంటుంది. స్పందన ఆ బాధలో ఉండగా హృదయ్ అడ్వకేట్తో కాల్ మాట్లాడుతూ అటుగా వచ్చి, అసలు విడాకులకు అప్లై చేస్తే ఎన్ని రోజులకు విడాకులొస్తాయి అని మాట్లాడుతూ వచ్చి తనని చూస్తాడు. ఆరాధనగా స్పందన హృదయ్‌ని చూస్తుంటే, హృదయ్ మాత్రం తను కొట్టిన చెంప మీద చేయి పెట్టుకొని గట్టిగా మొహం తిప్పుకొని లాయర్ సమాధానం కోసం చూస్తుంటాడు. చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తున్న హృదయ్‌ని చూడగానే స్పందన పెదాల మీద చిన్న నవ్వు వెలుగుతుంది. హృదయ్ అడిగిన దానికి లాయర్ సమాధానం చెప్తూ, మామూలుగా అయితే విడాకులు రావడానికి 6 నెలలు టైం పడుతుంది. అంటే ఆ 6 నెలల్లో భార్యాభర్తల అభిప్రాయాలు ఏమైనా మారతాయేమో అనే ఉద్దేశంతో కోర్టు వాళ్ళకి ఆ టైం ఇస్తుంది. కానీ ఆల్రెడీ ఆ ఇద్దరు కొన్ని ఏళ్ళు దూరంగానే ఉన్నారని చెప్పారు కదా! సో, ఆ పాయింట్‌తో వీళ్ళకి 2 నెలల్లో విడాకులు ఇప్పించవచ్చు అంటాడు లాయర్. ఓకే. విడాకులు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇద్దరి సమ్మతి కావాల్సిందేనా అని అడుగుతాడు హృదయ్. ఖచ్చితంగా కావాలి.
ఇద్దరు విడాకులకి ఒప్పుకుంటున్నట్టుగా విడాకుల పేపర్స్ మీద సైన్ చేస్తే కోర్టు నుంచి విడాకులు తీసుకోవచ్చు అంటాడు లాయర్. అతని చేత బలవంతంగా విడాకుల పేపర్స్ మీద సైన్ పెట్టిస్తే అవుతుందంటారా అని అడుగుతాడు హృదయ్. అలా కుదరదు. అతని చేత బలవంతంగా సైన్ పెట్టించినా కోర్టు విడాకుల్ని మంజూరు చేసే ముందు కోర్టు అతని విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని అడుగుతుంది. అతను బలవంతంగా నాతో సైన్ చేయించారు. విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు అని చెప్తే నో యూజ్. పైగా బలవంతంగా విడాకుల మీద సైన్ పెట్టించారు అంటే కోర్టు మిమ్మల్ని తప్పుపడుతుంది అని లాయర్ మాట్లాడుతుంటే హృదయ్‌కి వాళ్ళ విడాకుల విషయం మీద టెన్షన్ పెరుగుతుంటుంది. ఇలా కొద్దిసేపు లాయర్‌తో మాట్లాడి, "సరే లాయర్ గారు ఉంటాను" అని ఫోన్ పెట్టేస్తాడు. స్పందనకి లాయర్ చెప్పిన మాటలు వినపడకపోయినా హృదయ్ ఫేస్ గమనించి బాధపడుతుంటుంది. తర్వాత హృదయ్ తన వైపు చూస్తూ, తనకసలు ఈ రాక్షసుడు ఎక్కడ తగిలాడో ఏంటో అని మనసులో తిట్టుకుంటూ ఉండగా, చరణ్ అక్కడికి వచ్చి చెరొక దిక్కున ఉన్న ఆ ఇద్దరికీ ఇంకా మాటలు కలవలేదని అర్థం చేసుకుంటూ, "అమ్మ స్పందన, భోజనం చేయటానికి అమ్మ పిలుస్తుంది. లోపలికి వెళ్ళమ్మా" అని అంటాడు. "మీరు కూడా ఎవరు భోజనం చేయలేదు కదా అన్నయ్య" అని అడుగుతుంది. "మేం కూడా వస్తాంలే, నువ్వెళ్ళు" అంటాడు చరణ్. "సరే అన్నయ్య" అని చెప్పి హృదయ్‌ని బాధగా చూస్తూనే వెళ్తుంది. "మా చెల్లెలతో ఎప్పటిలాగా మాట్లాడొచ్చు కదా హృదయ్" అని అడుగుతాడు చరణ్. వెళ్ళబోయిన స్పందన ఆ ప్రశ్న విని సమాధానం కోసం వాళ్ళకి కనపడకుండా చాటుగా నిలబడుతుంది. "అస్సలు మాట్లాడను. ఇంతవరకు మా అమ్మ, నాన్న, స్కూల్లో టీచర్‌తో కూడా నేను ఎప్పుడూ దెబ్బ తినలేదు. దెబ్బ రుచి ఎలా ఉంటుందో ఫస్ట్ టైం నీ చెల్లెలు చూపించింది" అంటాడు బెట్టిగా. "పాపం నేను కొట్టినందుకు బాగా ఫీలవుతున్నాడు" అని స్పందన బాధపడుతుంటే, "మా చెల్లెలి మీద అంత కోపం ఉంటే మరి మా చెల్లెల్ని ఆ దుర్మార్గుడి చెర నుంచి ఎందుకు తీసుకొచ్చావు?" అని చరణ్ నవ్వుతూ అడుగుతాడు. "మీ చెల్లెలి మీద కోపం ఉంది నిజమే. కానీ ఆ దుర్మార్గుడి నీడలో మీ చెల్లెలు ఉండటం భరించలేక తీసుకొచ్చాను" అని అంటాడు. "అదే మరి ప్రేమంటే" అంటాడు చరణ్. అలా వాళ్ళ మాటలు విని స్పందన నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "నిజమే. నీ చెల్లెలి మీద ఉన్న ప్రేమని మాటల్లో చెప్పలేను. అలా అని ఇప్పట్లో ఈ కోపం తగ్గిపోదులే" అని కాస్త నవ్వుతూ చెప్పి మళ్ళీ అంతలోనే కంగారు పడుతుంటాడు. "ఏమైంది సడన్‌గా అలా అయిపోయావు?" అని అడుగుతాడు చరణ్. "ఆ భార్గవ్ గాడిని 2 పీకైనా బలవంతంగా విడాకుల పేపర్స్ మీద సైన్ పెట్టించుకోవాలని ఆలోచనలో ఉన్నాను. కానీ ఇప్పుడు లాయర్‌తో మాట్లాడాక విడాకుల మీద టెన్షన్ కలుగుతుంది" అని లాయర్ చెప్పిన విషయం చెప్తాడు. అంతా విని చరణ్ కూడా కంగారు పడుతూ, "మరి ఎలా వాళ్ళ ఇద్దరి మధ్య ఈ బంధం తెగిపోయేది?" అని అడుగుతాడు. "నాకు అదే అర్థం కావడం లేదు" అంటాడు హృదయ్ కంగారు పడుతూ. "ఏదో ఒక విధంగా దారి దొరుకుతుందిలే హృదయ్. ముందు భోజనం చేద్దుగానిరా" అని చెప్పి హృదయ్‌ని లోపలికి తీసుకుని వెళ్ళేసరికి శ్రీనాథ్ గారు, ప్రకాష్ గారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రకాష్ గారి ఒడిలో ఉన్న బింకుకి సావిత్రి గారు భోజనం తినిపిస్తూ ఉంటుంది. "అక్కడ నాకసలు ఉండాలనిపించలేదు తాతయ్య. ఎప్పుడెప్పుడు మమ్మల్ని డాడీ తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను" అంటాడు బింకు వాడి మనసులో కలిగిన బాధతో. హృదయ్ అది విని డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ సెట్ చేస్తున్న స్పందన వైపు ఉరిమి చూస్తాడు. ఆ చూపులు తట్టుకోలేక స్పందన తలదించుకుంటుంది. శ్రీనాథ్ గారు వాళ్ళ చూపుల్ని గమనించి నవ్వుకుంటాడు. తర్వాత హృదయ్ బింకు దగ్గరికి వచ్చి, "ఇంకెప్పుడు నీకు అలాంటి పరిస్థితి రాదులే బింకు. మళ్ళీ నువ్వు ఆ భార్గవ్ దగ్గరికి అస్సలు వెళ్ళవు" అని అంటాడు. "అలా అయితే ఓకే డాడీ. కానీ వాళ్ళ స్కూల్ నుంచి మధ్యలోనే తీసుకొచ్చారు కదా! చిన్ను వాళ్ళు స్కూల్లో ఉంటే నేను క్లాసెస్ మిస్ అవుతున్నాను" అని అంటాడు. "ఇవాళ మిస్ అయినా రేపటినుంచి మిస్ అవ్వవులే. మీ అందరినీ నేనే స్కూల్‌కి తీసుకెళ్ళి పికప్ చేసుకుంటాను. సరేనా?" అంటాడు హృదయ్. "సరే డాడీ" అంటాడు నవ్వుతూ. కొద్దిసేపటికి బింకు భోజనం తినేసి రూమ్‌లో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే, ఒక కిరణ్ తప్ప మిగతా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. "కిరణ్ కనిపించడం లేదేంటి?"
అని హృదయ్ అడగగా, ముఖ్యమైన వర్క్ ఉంటే కిరణ్ ఆఫీస్‌కి వెళ్ళాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కిరణ్‌లో చాలా మార్పొచ్చింది అని చరణ్ చెప్తూ ఉంటే, కావ్య గురించి మాట్లాడడం కోసమని హృదయ్ తండ్రి వైపు చూస్తాడు. తర్వాత మాట్లాడదాం అన్నట్టుగా శ్రీనాథ్ గారు కళ్ళతో చెప్తాడు. సరే అని హృదయ్ కూడా కళ్ళతో సమాధానం చెప్తాడు. సావిత్రి గారు అందరికీ వడ్డిస్తూ ఉంటే హృదయ్‌కి ఎదురుగా ఉన్న స్పందన భోజనం చేస్తూ ఓరక హృదయ్ వైపు చూస్తుంటుంది. హృదయ్ మాత్రం అంతే బెట్టుతో తన వైపు చూసి చూడనట్టుగా చూస్తూ భోజనం చేస్తుంటాడు. కొద్దిసేపటికి భోజనాల తర్వాత స్పందన, సునంద డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ తీసి క్లీన్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. హృదయ్ కాస్త సంకోచిస్తూ, అన్నట్టు మావయ్య, స్పందనని, బింకుని ఇక్కడ ఉంచకుండా ఎప్పుట్లాగా వాళ్ళని ఫామ్ హౌస్‌లో ఉంచొచ్చు. కానీ అలాంటప్పుడు వాళ్ళిద్దరిని ఒంటరిగా ఉంచలేను. వారికి తోడుగా నేను కూడా ఉండాల్సొస్తుంది. అలా నేను వాళ్ళతో ఉండటానికి ఇంతకు ముందు అంటే వేరు. కానీ ఇప్పుడు తనతో పెళ్లి కాకముందే అలా ఉండలేను. స్పందనని పెళ్లి చేసుకున్నాకనే తనతో మళ్ళీ కలిసి ఉండాలి అనుకుంటున్నాను. సో, వాళ్ళని బయట ఒంటరిగా ఉంచలేక ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ వాళ్ళు ఎన్ని రోజులు ఉండాల్సొస్తుందో కూడా తెలీదు. ఈ ఇద్దరు ఇక్కడ ఉండటానికి మీలో ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఉంటే సంకోచించకుండా చెప్పండి. వాళ్ళిద్దరూ ఇంకా ఎక్కడైనా ఉండటానికి ఏర్పాటు చేసుకుంటాను అని అంటాడు. అది విని వాళ్ళ ఆన్సర్ కోసం స్పందన చూస్తుంటే, ఏంటి హృదయ్ ఆ మాటలు? స్పందన, బింకు మాకు ఎక్కువ అవుతారా? అంటూ కాస్త సీరియస్ అవుతారు ప్రకాష్ గారు. అవును హృదయ్, నువ్విలా మాట్లాడి మమ్మల్ని చాలా బాధ పెడుతున్నావు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదేమో అంటూ చరణ్ కూడా సీరియస్ అవుతాడు. అసలు హృదయ్ ఇలా మాట్లాడతాడని అనుకోలేదు అని సావిత్రి గారు కూడా ఖండిస్తారు. అంటే వాళ్ళనిక్కడ ఎన్ని రోజులు ఉంచాలి అనేది క్లారిటీ లేదు కదా సావిత్రి. అందుకే వాడు కొంచెం సంకోచిస్తున్నాడు అంటాడు శ్రీనాథ్. వాళ్ళు ఎన్ని రోజులున్నా ఆ ఇద్దరు మా ఫ్యామిలీ మెంబర్స్. అసలు ఇంకొకసారి అలా మాట్లాడకండి అంటాడు ప్రకాష్. అది విని హృదయతో పాటు స్పందన కూడా సంతోషపడుతుంటుంది. ఈసారి శ్రీనాథ్ గారు సంకోచిస్తూ, అన్నట్టు ప్రకాష్, మీ అందరితో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలి అని అంటాడు. ఏ విషయం శ్రీనాథ్ అని ప్రకాష్ అడగగా, అది కిరణ్ పెళ్లిచూపులప్పుడు కావ్య అనే ఒక అమ్మాయి గొడవ చేయటం వల్ల నువ్వు స్ట్రోక్ తెచ్చుకున్నావు కదా అని అంటాడు. అవును, అయితే అని ప్రశ్నిస్తాడు ప్రకాష్. ఆ కావ్య ఎవరో కాదు, నా తమ్ముడు మాణిక్యరావు కూతురు అని చెప్తాడు శ్రీనాథ్ గారు. అది విని అందరూ షాక్ అవుతారు. స్పందన కూడా ఆశ్చర్యపోతూ, పెళ్లి చూపులో గొడవ పడింది కావ్యనా అని అనుకుంటుంది. శ్రీనాథ్ గారు అలా చెప్పేటప్పుడే బయట్నుంచి గుమ్మం దగ్గరికి చేరిన కిరణ్‌కి కూడా ఆ మాటలు చెవిలో పడతాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు కిరణ్ రియాక్షన్ ఏంటి? కావ్యకి కిరణ్, అతని ఫ్యామిలీ మెంబర్స్ నుండి క్షమాపణ దొరుకుతుందా? స్పందన మీద హృదయ్‌కి చిరుకోపం ఎలా తొలగిపోతుంది? వాళ్ళిద్దరికీ మాటలు ఎలా కలుస్తాయి? అసలు భార్గవ్ నుంచి స్పందనకు విడాకులు వస్తాయా? అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.